పురుషులు ఎక్కువగా మారాలి అంటా నేను. ఇంటి యజమానులు ఎక్కువగా తొందరగా మారాలి అంటున్నా నేను. ఇంటి యజమానులు మారకపోతే ఏమండి, ఇంటి అధికారం కలిగిన యజమానుడు పూర్తిగా మారకపోతే నువ్వు ఇంట్లో ఎంత దరిద్రం ఉన్నా అది నీ వల్ల వచ్చిందే. ఇంట్లో ఎంత అప్పులు ఉన్నా అది నీ వల్ల అయిందే. నీ ఇంట్లో ఎంత పేదరికమైనా అది నీ వల్లే వచ్చిందే. నీ ఇంట్లో సొంత ఇల్లు లేక దేశీయ దిమ్మదా తిరుగుతుందంటే అది నీ వల్ల వచ్చిందే. అయ్యా నేను మానుకున్నా కదా, నేను ఇప్పుడు మంచిగా ఉంటున్నా కదా, నేను పవిత్రంగా ఉంటున్నా కదా అని ఇప్పుడు అంటున్నవే మందిరానికి వచ్చి ఒకప్పట్లో చేసినవి ఆడపోతాయి. ఒకప్పట్లో చేసావే, తాగావే, తిన్నావే, సినిమాలు చూసావే, కొట్లాటకి వెళ్ళావో, ఇష్టానుసారంగా తిరిగావే, అవన్నీ లెక్క. అవి లెక్క ఉంటాయి కదా. ఆ లెక్క ఎప్పుడు ఇప్పబడతాయి? నువ్వు నీతిగా నడిచేటప్పుడు ఆ లెక్క ఇప్పబడతాయి. ఆ పాపన మూటలు ఇప్పబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నా, పాపంగా జీవించేటప్పుడు మనుషులు పాపన మూటలు ఇప్పబడవు. పాపం ఎప్పుడైతే వదిలిపెడతావో, ఎప్పుడైతే సినిమా చూసిన బంద్ చేస్తావో, ఎప్పుడైతే తాగుడు బంద్ చేస్తావో, ఎప్పుడైతే వ్యభిచారం బంద్ చేస్తావో, ఎప్పుడైతే కొట్లాట బంద్ చేస్తావో, ఎప్పుడైతే మాట ఆజ్ఞ మీరుడు గర్వంగా మాట్లాడు బంద్ చేస్తావో, బంద్ చేసి నీతిగా నడిచేటప్పుడు అప్పుడు ఆ పాపాన్ని మూట ఒక్కొక్కటో ఇప్పబడతాయి. మీరు అనుకుంటుంటారు, మీలాగా అనేక ప్రజలు అనుకుంటున్నారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, నేను ఇప్పుడు నీతిగా ఉంటున్నా కదా, నేను పరిశుద్ధంగా ఉంటున్నా కదా, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ అప్పులు, నేనెందుకు ఫెయిల్ అవ్వాలి కాలేజీలో, నేను ఎందుకు ఫెయిల్ అవ్వాలి నా 10th ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, డిగ్రీలో, ఇంటర్లో, నేను దేంట్లో ఫెయిల్ అవ్వాలి, దేంట్లో ఎందుకు ఫెయిల్ అవ్వాలి, నేను నీతిగా లేనా, పరిశుద్ధంగా లేనా, నేను ప్రార్థన చేసుకోవట్లేనా, నేను అన్నీ మానుకున్నా కదా. ఎప్పుడన్నా ఒకసారి తెలిసే తెలుగు ఫ్రెండ్స్తో సినిమా పోయినా, అది కూడా లేదు కదా ఇప్పుడు నాకు. ఎప్పుడో తెలిసే తెలుగు ఇష్టానుసారంగా నేను ఏదన్నా వంకర దారి నడిచేట ఎవరినైనా వైపు కన్నెత్తి చూశాను, ఇప్పుడు అది కూడా లేదు కదా, మానుకున్నా కదా. ఎందుకు నేను ఇన్ని మానుకున్నా, నాకే ఎందుకు ఈ బాధలో అని అంటుంటారు. నువ్వు ఒక అప్పట్లో చేసినవి ఇప్పుడు ఫలించుతున్నాయి. అవి ఇప్పుడు ఫలించాలా, ఫలించొద్దా? నీతిగా ఉన్నప్పుడు ఫలించాలా వద్దా? అది ఫలించుతాయి, ఫలించాలి. ఇప్పుడు ఫలించకపోతే రేపు మనం చచ్చినాక ఫలించిననుకో దేవుడు లెక్క అడుగుతాడు. ఏం చెబుతా? లెక్కలో నిలబడద్దు, నువ్వు నేను లెక్కలో నిలబడద్దు, లెక్క దాటిపోవాలి. పరలోక రాజ్యంలో లెక్క దాటిపోయి దేవుడు సింహాసనం కాడ ఆయన ఏదైనా ఒక తోటలో పరిశుద్ధ స్థలంలో మనకి అక్కడ స్థలంలో మన దేవుడు మనం కోకబెడితే దేవుడు పెట్టిన స్థలంలో మనం దేవుడు స్తుతించుకుంటూ వాడబడాలి పరలోక రాజ్యంలో. ఈ లోకములో ఏ తప్పు చేయకుండా ఒట్టిగా నీ మీద నిందొస్తుందా, ఇంకా ధన్యుడు నువ్వు, ఇంకా ధన్యురాలు నువ్వు, దేవుళ్ళు పాస్ అవుతున్నావు. అందుకే దేవుడు నీకు తెలియకుండా నీకు అనేక శ్రమలు నీకు చిన్న స్టార్ట్ అవుతున్నాయి, అనేక శోధనలు నీకు స్టార్ట్ అవుతున్నాయి. ఏ పాపం చేయలేదా, ఏ తప్పు చేయలేదా, కన్నికుడు నువ్వు యవనస్తుడువా, ఏ పాపం చేయలేదా, ఏ పొరపాటు చేయలేదు. ఒట్టిగిన ఇంట్లో దుఃఖ పెడుతున్నారా, ఒట్టిగిన సేవకులు దుఃఖ పెడుతున్నారా, ఒట్టిగిన సంఘస్థులు నిన్ను బాధ పెడుతున్నారా, ఒట్టిగిన నీ కుటుంబంలో నిన్ను అవమానం పెడుతున్నారా? ఏం చేయాలో అర్థం కాక మందు తాగదుమా, మత్తు మందు తాగదుమా, చచ్చిపోయి మందు తాగదుమా, దేనికన్నా గుద్దుకుందామా అని అనిపిస్తుందా? అయితే పట్టుకో. ఎందుకు తెలిసిన? దేవుడు ఒక్కసారి తలంచుకో. ఎందుకు తెలిసిన? నీ కోసం 39 కొరడా దెబ్బలు తిన్నాడు, నీ కోసం నా కోసం. అవి లెక్కలు తీసుకో. ఆయన నీతిగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధులలో అతి పరిశుద్ధుడు ఆయన. ఆయన తిన్న దెబ్బలలో నువ్వు నేను ఎంత ఒట్టిగిన ఆయన మీద ఊశారు. యూదులకు రాజా నీకు శుభం అని చెప్పారు, ఎగతాళి చేశారు. ఆ అసమటి ఎగతాళి రేపు నేడు నీకు కూడా వస్తానేమో. ఎగతాళి రావాలి దేవుని నమ్ముకున్న వాళ్ళకి, అవమానం రావాలి దేవుని నమ్ముకున్న వాళ్ళకి, నిందులు రావాలి దేవుని నమ్ముకున్న వాళ్ళకి. కరెక్ట్గా దేవుని ఉన్న వాళ్ళకి అనేక నిందలు వస్తాయి, రావాలి. శోధనలు వస్తాయి, రావాలి. అవమానాలు వస్తాయి, రావాలి. పేదరికం కొంతకాలం ఉంటుంది, ఉండాలి. ఎప్పుడు? పరిశుద్ధంగా జీవించేటప్పుడు, పవిత్రంగా జీవించేటప్పుడు, ఆయన నీతి మార్గంలో నడిచేటప్పుడు, ఆయన త్రోవలో సరళంగా నడిచేటప్పుడు అనేక తాకులు ఎప్పుడు నువ్వు భరించలేని తాకులు, ఎప్పుడు నువ్వు చూడలేనంత దుఃఖము, ఏడుపు, పేదరికము నీ ఇంట్లో మొత్తం వెళ్ళిపోతూనే ఉంటాయి. బయటికి రావాలి, అసమంటి రావాలి. గొంతులో నీళ్లు పోసుకున్నప్పుడు అవి తాగుతానికి ఖచ్చితంగా ఆ దప్పిక అవసరం. ఎట్ట మింగుతూ వాట నీ ఇంట్లో శ్రమలు, ఎంత నీతిగా ఉంటారో అన్ని శ్రమలు వస్తాయి. నీతి కలిగిన కుటుంబానికి శ్రమలు ఎక్కువ వస్తాయి. బాండ్ కథ మీద రాసిస్తా, పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఏడుపు వస్తుంది, పీడకలలు పడతాయి, ఒట్టి పుణ్యానుగా గొడవలు వచ్చేస్తాయి ఇంటి మీదకి.
పిల్లల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, అల్లుల ద్వారా, కొడుకుల ద్వారా, కోడల ద్వారా, కూతురు ద్వారా, నీ ఆస్తి ద్వారా, నీకున్న వాహనం ద్వారా ఖచ్చితంగా వస్తాయి గొడవలు. ఖచ్చితంగా నిన్ను రోడ్డు లాగి గొడవలు, శ్రమలు, నిన్ను ఏడిపించే గొడవలు, నిన్ను భయపెట్టించే గొడవలు ఖచ్చితంగా వస్తాయి. అవి వస్తేనే నువ్వు దేవుళ్ళో పాస్ అయినట్టుగా. దేవుళ్ళో పాస్ అవ్వాలి, ఈ లోకంలో పాస్ అవ్వద్దు. ఈ లోకంలో పాస్ అవ్వడం దేవుళ్ళో పాస్ అయ్యి దేవుళ్ళ నిలకడగా పాస్ అయ్యి ఒకేసారి నువ్వు లోకల్ వెళ్ళిపోయి నువ్వు ఫెయిల్ అయిపోయి ఈ లోకంలో నువ్వు పాస్ అయినావు అంటే దేవుళ్ళో ఫెయిల్ అయినట్టుగా. సహోదరుడా గమనించండి, సహోదరి గమనించండి.